హలో ఆల్, ఇది మా షిరిడి ట్రిప్కి కంటిన్యూషన్ వీడియో. అండ్ మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి శ్రీ సాయిబాబా సనాతన్ ట్రస్ట్ వాళ్ళది. ఇది రిసెప్షన్ ఏరియా. నిజంగా మనం ఒక 1500-2000 పెట్టి తీసుకున్న రూమ్స్ కూడా ఇంత స్పేషియస్ అయితే రావు. అండ్ నిజంగా 200కి ఇలాంటి ప్లేస్లో రూమ్ అయితే చాలా అంటే చాలా వర్తి అనిపించింది. మా మామయ్య చూడండి, మా అత్తయ్య హ్యాండ్ బ్యాగ్ ఎట్లా క్యారీ చేస్తున్నారో. సో మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్కి హార్డ్లీ ఆటోలో 5 minutes జర్నీ. అండ్ పర్ పర్సన్ వచ్చి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ షిరిడి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ టెంపుల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని, అలాగే ఏమన్నా ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని, అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అయితే ఒక స్పెషల్ గేట్ నుంచి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. మనం నిజంగా చాలా అంటే చాలా టెంపుల్స్లో చూస్తాము, ఎవరికి స్పెషల్ ఎంట్రీస్ అయితే ఉండవు కొన్ని టెంపుల్స్లో. అలాంటి ప్లేసెస్లో పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ, ఇలా పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు కానీ కొంచెం సఫర్ అయితే ఉంటాము. బట్ షిరిడీలో అయితే ఆ ప్రాబ్లం లేదనమాట. నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ అక్కడ దర్శనం అయిన తర్వాత లోపల కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్, అలాగే వినాయక టెంపుల్, ఇంకా బాబావారి ధూళి అవన్నీ అయితే ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చారు. సో మార్నింగ్ అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే ఏం తినలేదన్నమాట. సో వాళ్ళ కోసం అయితే లంచ్ చేయడానికి వచ్చాము. యాజ్ యూజువల్ సేమ్ మార్నింగ్ చూపించిన మెనూ అయితేనే ఇక్కడ ఉంది. సో టేస్ట్ కూడా కొంచెం అట్లనే ఉంది. అండ్ మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఫుడ్ తినే అంతా అయ్యేసరికి 4 o'clock అయితే అయింది. ఇక్కడ నుంచి మేము షింగ్నాపూర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము, శనేశ్వరుని టెంపుల్. కానీ మా అత్తయ్య ముందు రోజు హైదరాబాద్ జర్నీ, అక్కడి నుంచి ఈ జర్నీ వల్ల ఆమె కొంచెం సిక్ అయ్యి ఆమె అయితే రాలేని అన్నారు. అండ్ సో చైతన్య నేను అయితే స్టార్ట్ అయ్యాము. షిరిడి నుంచి ఇలాంటి మినీ వ్యాన్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ అయితే పడతారు. అండ్ షింగ్నాపూర్ వెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి అయితే పర్ హెడ్ 200